Hi, as friends, welcome to Daily Aspirants World. 19th August 2026 most important updates. CGL, UPSC, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్ లో క్విజ్ కూడా ఉంటుంది. వీడియో మిస్ అవ్వకండి, ఫుల్ గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంద్రజాల్ సిగ్మా కన్సార్టియం ఆగస్ట్ 2026 లో గృహ మంత్రిత్వ శాఖ నుండి 155 కోట్ల విలువైన ఆర్డర్లు పొందింది. ఈ ఒప్పందం ద్వారా భారతదేశం సరిహద్దు భద్రత, నగర రక్షణ మరియు దేశీయ భద్రతలో స్వదేశీ యాంటీ డ్రోన్ సామర్థ్యాలను బలోపేతం చేయనుంది. ఇంద్రజాల్ రేంజర్ మొబైల్ ఏడీపీవీ టొయోటా హైలక్స్ ప్లాట్ఫామ్ పై నిర్మించబడిన కౌంటర్ డ్రోన్ వాహనం. ఇది హైదరాబాద్ లో తయారై వివిఐపి రక్షణ, సరిహద్దు పహారా మరియు ప్రజా ఈవెంట్ల భద్రతకు ఉపయోగపడుతుంది. ఆగస్ట్ 2026 లో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆర్ఎస్ఎస్డిఐ రూరల్ అవుట్రీచ్ డిజిటల్ పోర్టల్ మరియు విశ్వాస్ డయాబెటిస్ అవగాహన వీడియో లైబ్రరీని ప్రారంభించారు. ఈ కార్యక్రమం 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్ఎస్ఎస్డిఐ ఆయోజించింది. డయాబెటిస్ నివారణ జాతీయ ప్రాధాన్యతగా చేయాలని మంత్రి ప్రాముఖ్యతనిచ్చారు. ఈ పోర్టల్ గ్రామీణ ప్రాంతాల్లో డయాబెటిస్ నివారణ, చికిత్స మరియు అవగాహనకు సాంకేతిక సహాయం అందిస్తుంది. ఆర్ఎస్ఎస్డిఐ 1972లో స్థాపించబడిన ఆసియాలో అత్యంత పెద్ద డయాబెటిస్ సంస్థగా జైపూర్లో ప్రధాన కార్యాలయం ఉంది. ఆగస్ట్ 2026లో టాటా పవర్ మరియు ఐఐటి బాంబే శుభ్రమైన శక్తి సాంకేతికతల అభివృద్ధి కోసం మాస్టర్ రీసెర్చ్ అగ్రిమెంట్ పై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రయోగశాల పరిశోధన మరియు వాణిజ్య అమలు మధ్య తేడాను తగ్గించడమే లక్ష్యం. స్మార్ట్ గ్రిడ్స్, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఏఐ మరియు కార్బన్ క్యాప్చర్ వంటి ప్రాంతాల్లో పరిశోధనా కేంద్రంగా ఉంటుంది. టాటా పవర్ తన పరిశ్రమ అనుభవాన్ని ఐఐటి బాంబే శాస్త్రీయ నైపుణ్యంతో కలిపి సుస్థిర శక్తి పరిష్కారాలకు అభివృద్ధి చేస్తుంది. ఈ సహకారం భారతదేశం శుభ్రమైన శక్తి మార్పు మరియు సుస్థిర అభివృద్ధికి మద్దతు ఇస్తుంది. టాటా పవర్ 1919లో స్థాపించబడిన భారతదేశంలో అత్యంత పెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీల్లో ఒకటి. ఆగస్ట్ 2026లో భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా గ్రాస్ ల్యాండ్ మరియు ఓపెన్ న్యాచురల్ ఎకోసిస్టమ్ గైడ్ను యుఎన్సిసిడి COP17 సమావేశంలో ప్రారంభించింది. ఈ గైడ్ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తయారైంది. భారత గ్రాస్ ల్యాండ్ మరియు ఓపెన్ ఎకోసిస్టమ్ సంరక్షణ, పునరుద్ధరణ మరియు సుస్థిర నిర్వహణ లక్ష్యంగా ఉంది. హిమాలయ, థరై, థార్, బన్నీ, డెక్కన్ సవాన్నాలు, తీర ప్రాంతాలు మరియు ఎడారి ప్రాంతాలు ఈ గైడ్లో కవర్ చేయబడ్డాయి. ఇందులో పశుపోషణ, ఫైర్ ఎకాలజీ మరియు కార్బన్ సీక్వెస్ట్రేషన్ వంటి థీమాటిక్ విభాగాలు ఉన్నాయి. ఈ ప్రయత్నం భారతదేశం పర్యావరణ సంరక్షణ మరియు సుస్థిర అభివృద్ధికి ముఖ్యమైన దశగా పరిగణించబడుతుంది. ఆగస్ట్ 2026లో భారత ప్రభుత్వం ఆర్మేనియాతో రక్షణ పరిశ్రమ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఒక MOU పై సంతకం చేసింది. ఈ ఒప్పందం ఎరివాన్లో రాజేష్ కుమార్ సింగ్ సందర్శన సమయంలో సంతకం చేయబడింది. ఇరు దేశాలు రక్షణ పరిశోధన, ఆవిష్కరణ, సంయుక్త ఉత్పత్తి మరియు పరిశ్రమ సహకారాన్ని విస్తరించేందుకు కృషి చేయనున్నాయి. భారత రాయబారి నీలాక్షి సహాసింహ కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ సహకారం భారత ఆర్మేనియా రక్షణ సంబంధాలను మరింత బలపరుస్తుంది. ఇది భవిష్యత్తులో సంయుక్త రక్షణ సాంకేతిక అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుంది. ఆగస్ట్ 2026లో సెబీ చైర్మన్ తుహిన్ కాంతా పాండే సెబీ ఇన్సిడెంట్ రిపోర్టింగ్ మరియు సైబర్ సురక్ష అనే 2 కొత్త పోర్టల్స్ ను ప్రారంభించారు. ఈ పోర్టల్ సెక్యూరిటీస్ మార్కెట్స్ లో సైబర్ భద్రత మరియు సమాచార పంపిణీ బలోపేతం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. ఇన్సిడెంట్ రిపోర్టింగ్ పోర్టల్ సైబర్ సంఘటనల నివేదికను సమయానుకూలంగా మరియు సంఘటితంగా చేయడానికి సహాయపడుతుంది. సైబర్ సురక్ష పోర్టల్ సైబర్ భద్రతా జ్ఞానం, హెచ్చరికలు మరియు పాలసీ సమాచారాన్ని పంచుకునే కేంద్రంగా ఉంటుంది. ఈ ప్రారంభం ముంబైలో జరిగిన సెబీ సైబర్ డిఫెన్స్ లో నిర్వహించబడింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థలో సైబర్ భద్రత మరియు నియంత్రణ సాంకేతికత అభివృద్ధికి ముఖ్యమైన దశగా పరిగణించబడుతుంది. ఆగస్ట్ 2026లో ఎస్ బ్యాంక్ ఎస్ఎస్ఎన్స్ అనే మహిళల కోసం ప్రత్యేక క్రెడిట్ కార్డును ప్రారంభించింది. ఈ కార్డు యువ ప్రొఫెషనల్స్ మరియు డిజిటల్ సేవీ మహిళల జీవన శైలికి అనుగుణంగా రూపొందించబడింది. 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయసులో ఉన్న, నెలకు 30,000 కంటే తక్కువ కాకుండా జీతం ఉన్న వారికి అర్హత ఉంది. డైనింగ్, షాపింగ్, బ్యూటీ మరియు ట్రావెల్ వంటి ఖర్చులపై అధిక రివార్డులు ఇస్తుంది. హెల్త్ చెకప్, బర్త్డే వాచర్లు, బోగో మూవీ టికెట్స్ మరియు కాఫీ ఆఫర్లు వంటి ప్రత్యేక లాభాలున్నాయి. ఎస్ బ్యాంక్ 2004లో స్థాపించబడిన భారతదేశంలోని ప్రధాన ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటి. ఆగస్ట్ 2026లో ఖతార్ భారత్ పోస్టల్ రిమిటెన్స్ సర్వీస్ డోహాలో ప్రారంభించబడింది. ఈ సర్వీస్ UPI ఆధారంగా పోస్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా నడపబడుతుంది. ఇది త్వరిత, భద్రమైన మరియు తక్కువ ఖర్చుతో డబ్బు బదిలీ సేవలను అందిస్తుంది. ఖతార్ పోస్ట్ మరియు భారత్ పోస్టుల శాఖ సహకారంతో ఈ సేవ అభివృద్ధి చేయబడింది. ఖతార్లో ఉన్న వినియోగదారులు UPI ID ద్వారా భారతదేశంలో ఉన్న గ్రహీతలకు డబ్బు పంపగలరు. ప్రతి లావాదేవీకి QAR10 నుంచి QAR4000 వరకు మొత్తం పంపవచ్చు మరియు QAR15 సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. ఈ సహకారం భారత ఖతార్ డిజిటల్ ఫైనాన్షియల్ సంబంధాలను బలోపేతం చేస్తుంది.
ఆగస్ట్ 2026 లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మరియు పిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈల కోసం రాజధాని మార్కెట్ ప్రవేశాన్ని విస్తరించేందుకు ఎంఓయూపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ఎంఎస్ఎంఈలకు ఐపీఓలు మరియు ఎస్ఎంఈ లిస్టింగ్స్ ప్రక్రియల గురించి అవగాహన పెంచడమే లక్ష్యం. బీఎస్ఈ ఎండి సుందర్రామన్ రామ్మూర్తి మరియు పిహెచ్డి సిసిఐ సిఇఓ డాక్టర్ రంజిత్ మెహ్రా న్యూఢిల్లీలో సంతకం చేశారు. ఈ సహకారం ఎంఎస్ఎంఈలకు ఈక్విటీ ఫైనాన్సింగ్ మరియు రాజధాని సేకరణలో నిపుణుల మార్గదర్శకత్వం అందిస్తుంది. బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ల ద్వారా చిన్న వ్యాపారాలు పబ్లిక్ లిస్టింగ్ దిశగా ముందుకు వెళ్లేందుకు సహాయం చేస్తుంది. బీఎస్ఈ 1875లో స్థాపించబడిన ఆసియాలో అత్యంత పురాతన స్టాక్ ఎక్స్చేంజ్. ముంబైలో ప్రధాన కార్యాలయం ఉంది. ఆగస్ట్ 2026లో కేంద్ర రాష్ట్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలో 9వ జాతీయ అనుభవ్ అవార్డ్స్ 2026ను ప్రదానం చేశారు. ఈ అవార్డులు దేశ నిర్మాణంలో ప్రత్యేక సేవలు అందించిన 15 అధికారులను గౌరవించాయి. విజేతలు పాస్పోర్ట్ సేవ, నియమాల సవరణ, టెక్నాలజీ అనుసరణ మరియు శక్తి సంరక్షణ వంటి ప్రాజెక్టుల్లో కృషి చేశారు. అవార్డు గ్రహీతలకు పథకం, సర్టిఫికేట్ మరియు 10,000 నగదు బహుమతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ మిత్ర హ్యాండ్బుక్ మరియు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ కంపైన్ 5 గైడ్లైన్స్ విడుదల చేయబడ్డాయి. ఈ అవార్డులు ప్రభుత్వ సేవలో ఉన్న అధికారుల అనుభవాన్ని దేశ అభివృద్ధికి ప్రేరణగా ప్రదర్శిస్తాయి. ఆగస్ట్ 2026లో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో పిఎంఐఎస్ ఇండస్ట్రీస్ అవార్డ్ 2026 నిర్వహించింది. ఈ కార్యక్రమం ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ కింద భాగస్వామ్య సంస్థలను గౌరవించడానికి జరిగింది. మహీంద్రా లిమిటెడ్ మొత్తం ఇండస్ట్రీ ఛాంపియన్గా ఎంపికైంది. కార్యక్రమానికి డాక్టర్ పల్లవి జైన్ గోవిల్ ఎంసీఏ కార్యదర్శి అధ్యక్షత వహించారు. ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, డబ్ల్యూసీఎల్ వంటి పబ్లిక్ సంస్థలు, రిలయన్స్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ వంటి ప్రైవేట్ సంస్థలు పురస్కారాలు పొందాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐబీఎం ఇండియా, పవర్ గ్రిడ్ ప్రత్యేక అవార్డులు గెలుచుకున్నాయి. ఆగస్ట్ 2026లో షబ్నం సిన్హా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఆమె పదవీ కాలం 3 సంవత్సరాలు. 2026 అక్టోబర్ 1 నుండి ప్రారంభమవుతుంది. ఈ నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఆమె సునీల్ భారతి మిట్టల్ స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తున్నారు. షబ్నం సిన్హాకు 3 దశాబ్దాల నాయకత్వ అనుభవం ఉంది. ప్రస్తుతం ఆమె బ్యాంక్ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్గా పనిచేస్తూ రిస్క్ మేనేజ్మెంట్ మరియు ఐటీ కమిటీల్లో సభ్యురాలుగా ఉన్నారు. ఆగస్ట్ 2026లో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ విద్యార్థి సహాయస్థ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం గ్రామీణ విద్యార్థులకు మెరుగైన ప్రొఫెషనల్ విద్య అందించడమే లక్ష్యం. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు మాత్రమే అర్హులు. ఈ పథకం కింద 15% గ్రామీణ రిజర్వేషన్లో 7.5% అదనపు రిజర్వేషన్ ఇవ్వబడుతుంది. వైద్య, ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఈ పథకం గ్రామీణ యువతకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్విజ్. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ని కమెంట్స్ లో చెప్పండి. 20th ఆగస్ట్ 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.